కూలి పని పోతాండ్రా? కూలి పని. ఎంతమంది పిల్లలు? ముగ్గురు. అందరినీ చదివించినావా? మా గురువు చదివించి 10th క్లాస్కి ఒకటి మళ్ళీ ముగ్గురిని కలిసి చెప్తే నా కష్టం ఏమో నేను చూస్తాను, రేపు పొద్దున ఎవరికైనా జాబ్ వస్తే మళ్ళీ మీరు బాధపడతారు, నా ఏదన్నా నా కష్టం ఇంతనా అని చూస్తారు చదువుకోండి పోవడం. మా అమ్మ సార్, మా నాన్న సార్. సీతాఫలం కాయలు ఇవన్నీ అమ్ముతాండ్రా మీరు కూడా? సీతాఫలం కాయలు, జామకాయలు, మళ్ళీ వచ్చేసి నేరేడుకాయలు. నేరేడుకాయలు ఇండు భూమిలో ముగ్గురేటి పళ్ళు అని డైరెక్ట్ పోతుంది సార్. ఒక 30 మోసం కూలి పని ఎప్పుడన్నా పోయినాను సార్, డిగ్రీ చదువుతున్నప్పుడు పోయినాను సార్. తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఎంఎస్ చేసినాను సార్, విక్రమ్ యూనివర్సిటీలో ఎంఎస్ చేశాను. తర్వాత బీఈడీ చేసినాను సార్, రామ్నగర్ క్రిస్టియన్ కాలేజ్లో బీఈడీ చేశాను. బీఈడీ చేసిన తర్వాత అప్పుడు నేను నెట్ స్లెట్ రాద్దామని నాన్న అడిగినాను సార్. అట్లా 40,000 అవసరం అవుతుందన్న, నేను సెట్ కోచింగ్ తీసుకుంటే కానీ అసిస్టెంట్ ప్రొఫెసర్గా అట్లా వెళ్ళిపోవచ్చు నేను అని అంటే, మా నాన్నరే నా చేతినంతా నేను చదివించినాను, ఇంకా నా ఆర్థిక స్థోమత అంతే, నేను ఇంకా ఇవ్వలేను, నువ్వు ఎంఎస్సీ బీఈడీ చేసి కూడా మళ్ళీ నేను డబ్బులు తెలరా అని అన్నాడు సార్. అందుకని నేను వేరే ప్రైవేట్ కాలేజ్లో జాయిన్ అయ్యాను సార్. మొదట చిక్కబళ్ళాపురంలో చేడూరు పీయూ కాలేజ్లో జాయిన్ అయ్యాను సార్. అప్పుడు 10,000 ఇచ్చారు సార్. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను డిఎడ్ చేసేది సార్. బీఈడీకి మాత్రమే ఉంటే బీఈడీకి మాత్రమే సార్ ఇది ఉంది ఎస్జిటి. తర్వాత ఏమైందంటే 2011 తర్వాత డిఎడ్ చేసిన వాళ్ళు మాత్రమే మనకు ఎస్జిటీలో రావాలి, బీఈడీ చేస్తే స్కూల్ అసిస్టెంట్ పోవాలి అని అన్నారు సార్. అందులో నేను డిఎడ్ చేసి మరీ రిటర్న్ వచ్చినాను సార్, అక్కడ జాబ్ వదిలేసి వచ్చాను. ఎప్పటి నుంచి ప్రిపేర్ అవుతున్నావు సార్? డిఎస్సికి దాదాపు నేను ఒక 8 years నుంచి ప్రిపేర్ అయ్యాను సార్. 8 years నుంచి సార్. 2018 5 సంవత్సరాల్లో డిఎస్సి గవర్నమెంట్ అసలు లేదు, జగన్ గవర్నమెంట్ అప్పుడు నోటిఫికేషన్ ఇచ్చింది సార్, కానీ జరగలేదు సార్. జరగలేదు సార్. దాంతో జగన్ గారు హామీ ఇచ్చి చేయలేదు కదా 5 సంవత్సరాలు? చేయలేదు సార్. చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చినప్పుడు నీ ఫీలింగ్ ఏమి? సార్ చంద్రబాబు నాయుడు సార్ మొదట హామీ ఇచ్చాడు సార్, ఏమంటే నేను ఏదైతే హామీ ఇచ్చానో మెగా డిఎస్సి ఇస్తానని, దానిపైన తొలి సంతకం చేస్తాను అన్నప్పుడు నాకు ఖచ్చితంగా నేను సాధించగలనటువంటి ఆత్మవిశ్వాసం నాలో ఇచ్చింది సార్. తర్వాత నేను మహాత్మా జ్యోతిబా ఫులే బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్లో చేస్తూ చదువుతుంటుంది సార్. అదే టైంలో మీరు కోచింగ్ సెంటర్ పెట్టడము, ఆ కోచింగ్ సెంటర్లో ఇచ్చినటువంటి మెటీరియల్ సార్ నాకు చాలా బాగా ఉపయోగపడింది సార్. ఆ మెటీరియల్ ఇప్పుడు కూడా సార్ నా భార్య కూడా చదువుతాను సార్. ఈరోజు టెట్లు కూడా అదే. ఇదంతా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ఉండి ఎమ్మెల్యేలని కోచింగ్ సెంటర్స్ పెట్టండి అని చెప్పి. అదే సార్ సార్ మా విషయం నా వరకు సార్, ఇంతకుముందు చాలా మంది ఎమ్మెల్యేలు చూసినప్పటికీ మీరు సార్ ఇలాంటి కోచింగ్ సెంటర్ పెట్టి సార్ మాకు కోచింగ్ ఇవ్వడానికి ఇది లేదు సార్, స్తోమత లేదు, ఆర్థిక స్తోమత లేదు సార్. ఇలాంటి మారుమూల ప్రాంతంలో మీరు చాలా థ్యాంక్స్ సార్. ఇప్పుడు డిఎస్సి మొదటి సంతకం చంద్రబాబు నాయుడు గారు సంతకం చేసినారు. చేసిన తర్వాత దాదాపు ఎన్ని కేసులు వేసినారు? అన్ని కేసులు వేసినారు కదా? నాకు తెలిసి 150 కేసులు వరకు వేసినారు కదా? మరి అప్పుడు మీకేమనిపించింది? లోకేష్ గారు ఎదుర్కొంటారు సార్. లోకేష్ సార్ గారు ప్రతిదీ ఇంతకుముందు సార్ అన్ని గమనించి ఇలాంటి కేసులు వేయచ్చనే ఉద్దేశంతో వాళ్ళు అన్నిటిని కూడా సాల్వ్ చేసి చాలా తక్కువ కాలంలోనే ఫిల్ చేసినారు సార్. అది నాకు చాలా సంతోషించింది సార్. 2018లో నేను అరమాకులు మిస్ అయ్యాను సార్ డీజీటీ ఉద్యోగం 2018లో. అప్పుడు కూడా టీడీపీ గవర్నమెంట్ ఉంది సార్. మళ్ళీ చంద్రబాబు నాయుడు సార్ ఎప్పుడైతే ఖచ్చితంగా ఇస్తాను నోటిఫికేషన్ అన్నప్పుడు స్ట్రాంగ్ ఎఫెక్ట్స్ కూర్చున్నాను సార్. అది అక్కడ పని చేస్తూ, అక్కడ పని చేయకపోతే నాకు గడవదు సార్ అలాంటి పరిస్థితి. అందువల్ల అక్కడ చదువుకుంటూ ఒక పక్క జాబ్ చేసుకున్నాను సార్. ఇప్పుడు మీరు ఇంత కష్టపడి కూలి పని చేసుకొని కష్టపడి చదివి ఉద్యోగం తెచ్చుకున్నావు. ఇప్పుడు అవకతవకలు జరిగినాయి, మీరు డబ్బులు ఇచ్చి లక్షల డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసినారు ఉద్యోగం అని చెప్పి చెప్తా ఉన్నారు వైసీపీ వాళ్ళు. ఏం చెప్తావు? దాన్ని చేసి కష్టపడి చదివించినాము, చదివించి ఇడిచి నా కొడుకు జాబ్ తీసుకొని చదివించినాం స్వామి. నా కాళ్ళు చేతులని వాసుకుండా పనికే పోయలేదు, అంతా పని చేసింది. ఎన్ని సంవత్సరాలు చేసావు పని? పని చేనులో పని చేసి
చదివించుండేది వాళ్ళకి, కష్టపడి చదివించుండేది. మా ఆయన కోడి వ్యాపారము, ఎల్లి వ్యాపారము, చింత పిదల వ్యాపారము, చింత చెట్లు తీసుకొని రేలు కొట్టుకొని అంతా చేసుకొని చేసేసి చదివించుడి. కాళ్ళని కాళ్ళని వాసినాయి. పొద్దున్న నుండి ఎక్కడా పోయలేదు నేను. బాగా చూసుకోమ్మా, నువ్వే చూసుకోవాల్సిందే. నేను ఎంత పని చేయను, నా చేత అయ్యలేదని ఇప్పుడు గమ్మ కూర్చోండి. నీకే ఈరోజు దేవుడు ఆశీర్వదించినాడు, నీ కొడుకు ఉద్యోగం వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం వల్ల ఉద్యోగం వచ్చింది. నువ్వు బాగా చదువుకో, నువ్వే హీరో. ఎందుకులే హీరో.